అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ విగ్రహ కార్యక్రమం మరికొద్దిసేపట్లో జరగబోతోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగబోతోంది. ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా వేడుకలను జరుపుతా ఉన్నారు, అన్నదాన కార్యక్రమాలు జరుపుతా ఉన్నారు. ఇక కడపలోని ఒంటిమిట్ట రామాలయం నుంచి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. మరొక వైపు విశాఖలో సందడికి సంబంధించి మా కరెస్పాండెంట్ అక్కడి నుంచి అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్. నవీన్, అయోధ్యలో బాలరాముడు విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు కడప ఉమ్మడి జిల్లాలో భారీగా రాముడికి సంబంధించి వేడుకలు జరుగుతున్నాయి. ఒక పండుగ వాతావరణం చెప్పవచ్చు. సో కడపలో ఈరోజు మనం ఒంటిమిట్ట అంటే రెండవ అయోధ్యగా పేరున్న దక్షిణ భారతదేశంలో ఒంటిమిట్టకు రెండవ అయోధ్యగా పేరుంది. ఇప్పుడు మనం ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయంలో ఉన్నాము. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణ చూపిస్తున్నాడు, మీకు చెప్పచ్చు. ఇప్పుడు భక్తుల రద్దీ కూడా ఇక్కడ బాగా పెరిగింది. ఈరోజు ఉదయం నుంచి అర్లీ మార్నింగ్ నుంచి భక్తుల రద్దీ పెరిగింది. సో ఇప్పటికైతే భక్తులు బాగా వస్తున్నారు. కడప ఉమ్మడి జిల్లానే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా కదిలి వస్తున్నారు ఒంటిమిట్ట ఎందుకంటే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రము, ప్రభుత్వం అధికారికంగా టెంపుల్ ఇది. దక్షిణ భారతదేశంలో అయోధ్యగా పిలువబడే ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటి, ఈ రోజు ఏం జరుగుతున్నాయి, అయోధ్య విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో ఇక్కడ ఒంటిమిట్ట టెంపుల్లో ఏం జరుగుతున్నాయి, ఏం కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది మన ఇక్కడ శ్రవణ్ అనే మన ప్రధాన టీటీడీకి సంబంధించిన స్వామి అత్తే ఉన్నాడు. చెప్పండి స్వామి. ఓం శ్రీ కోదండరామస్వామినే నమః. ఒంటిమిట్ట ఏకశిలా నగరము, రెండవ అయోధ్య, శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థానములు. ఆపదాప హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రతిష్ట జరుగుతున్నది. ఎంతో అద్భుతంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దారు. ఎంతో ఆనందదాయకంగా అయోధ్య ప్రజలు అలాగే యావత్ ప్రపంచ దేశాలు ఈరోజు వీక్షిస్తున్నాయి ఆ ప్రతిష్ట కోసము. దాదాపుగా 500 శతాబ్దాలు 500 రోజుల నుంచి అలాగే చాలా దీక్షగా ఎంతో శతాబ్దాల నుంచి దాదాపు 5 శతాబ్దాల నుంచిగా ఈరోజు ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఈరోజు ప్రాణప్రతిష్ఠాప సందర్భంగా స్వామివారికి ఎంతో ఆధ్యాత్మికంగా ఈ యొక్క దేవాలయంలో రామాలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలాగే రామ సంకీర్తనలు, రామ భజనలు, అలాగే హనుమాన్ చాలీసా పారాయణము, అలాగే సుందరాకాండ పారాయణము, రామరక్షాస్తోత్ర పారాయణలు జరుగుతున్నాయి. విశేషంగా ఉదయం ప్రాతకాలం నుంచి చూస్తే భక్తులు స్వామి దర్శనార్థమై వచ్చారు. ప్రాణప్రతిష్ఠా సమయంలో స్వామివారిని దర్శించుకోవాలని. ఈరోజు బాలరాముడి ప్రతిష్ఠ జరగడము చాలా ఆనందదాయకంగా ఉంది అందరికీ. అలాగే చాలామంది భక్తులు చూస్తే రాత్రి నుండి నిద్రాహారాలు మాని స్వామి ప్రతిష్ఠ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరు భక్తులు చూస్తే ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు. చాలా రోజుల నుంచి నిద్రాహారాలు మాని ఈ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరు దీక్షగా ఎంతో ఆనందదాయకంగా ఉన్నారు. అలాగనే ఈరోజు ఒక పర్వదినం, నిజంగా మన చాలా పర్వదినాలు అనాదరించిగా వస్తున్నాయి. ఇది ఒక పర్వదినంగా చాత్రఘట్టంలో నిలిచిపోతుంది. ఎన్నో పండుగల్లో ఇది ఒక పండుగ నిర్వహించడం జరుగుతున్నది. అలాగనే ఈరోజు నుంచి అలాగే విశేషంగా రాముడి యొక్క అయోధ్యలో కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. అందరూ ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించుకోవాల క్షేత్రం అయోధ్య నగరము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మనం స్వామి చెప్పినట్టు ఇక్కడ పండుగ వాతావరణం కనిపిస్తుంది మనకు. ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం అంటే రెండవ అయోధ్యగా పిలువబడతారు. సో ఇప్పుడు ఉదయం నుంచి మనం చూపిస్తున్నాం భక్తులు వేరు ఇప్పటి నుంచి వీడియో జర్నలిస్ట్ మీకు చూపిస్తున్నాడు. భక్తుల రద్దీ పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో కూడా బయట దూరం నుంచి ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలే కాకుండా బయట భక్తులు కూడా వస్తున్నారు. సో భక్తులను కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. జెండాలతో వచ్చున్నారు. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజంపేట. ఓకే, జెండాలు రాజంపేట. ఎట్లా ఫీలింగ్ ఉంది మీకు? బాగుంది. దర్శనం అయిందా? కాలేదు సార్. బాగుంది. మీరు చెప్పండి. బాగానే ఉంది సార్. ఇక్కడ మంచిగానే ఉంది సార్. కోదండరాం. ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? నేను మాది మహబూబ్నగర్ డిస్టిక్. నేను డ్రైవర్ని. ఇక్కడ బండి ఆపి దర్శనం చేసుకుందామని వచ్చినా సార్. నాకు అయోధ్యలో ఇలా రాముంది అదే ప్రతిష్ట కాబట్టి నాకు ఎంతో ప్రేమతోనో నేను దర్శనం చేసుకోవాలని వచ్చిన సార్. ఎప్పటికీ ఇలాగే ఉండాలని కూడా, హిందూ ధర్మం మంచిగా ఉండాలని కూడా నేను దేవుని కూడా కోరుకుంటున్నా. మన తెలుగు రాష్ట్రాలే కాక యావత్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. చూసాం మనం తెలంగాణ నుంచి వచ్చిన చిన్న పిల్లలు జెండాలు పట్టుకొని చాలా భక్తిగా ఉన్నారు. చెప్ప ఎక్కడి నుంచి వచ్చారు? రాజంపేట. నుంచి వచ్చారా? ర్యాలీ చేసుకున్నాం. ఇంత చిన్న వయసులో నీకు ఎంత భక్తి దేవుడు చూసారా? చూసాం. ఓకే. చూసాం మనం ఇంతవరకు
వీళ్ళు చెప్తున్నారు. చిన్న వాసులు ఇక్కడి నుంచి కాకుండా మహబూబ్ నగర్ నుంచి కూడా మనం మాట్లాడాం. తెలంగాణ అనే కాకుండా తెలుగు రెండు రాష్ట్రాలే కాకుండా బయట వ్యక్తులు కూడా అక్కడి నుంచి కూడా రావడం జరిగింది. చాలా భక్తులు అయితే మనం చాలామంది ఇప్పుడు రద్దీ పెరుగుతుంది. ఇప్పుడిప్పుడే ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. మనకి చూడొచ్చు ఒకసారి భక్తులు ఇప్పటికే క్యూలు పెరిగాయి. అటు బ్యాక్ సైడ్ కింద క్యూలు అంతా పెరిగాయి. సో ఇక్కడే కాకుండా అటు సైడ్ కూడా మొత్తం ఉన్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 నుంచి స్టార్ట్ అయింది భక్తుల హడావుడి. ఈ ఒంటిమిట్ట కోదండరాములకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. మన ఏపీలో అధికారికంగా ప్రభుత్వానికి సంబంధించి అధికారిక టెంపుల్ కూడా ఇది. అలాగే పూర్వీకుల నుంచి కూడా 2వ అయోధ్యగా పిలువబడే ఒంటిమిట్ట కోదండరామస్వామికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. కాబట్టి ప్రస్తుతం టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు సేవలు. కాబట్టి ఇక్కడ ఈరోజు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఈరోజు సాయంత్రం వరకు కూడా అనేక ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. నవీన్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విశాఖలో కార్యక్రమాలకు సంబంధించి మా కరెస్పాండెంట్ రామకృష్ణ అప్డేట్స్ అందిస్తారు. రామకృష్ణ, అక్కడ ఆలయాల్లో కార్యక్రమాలు ఎలా జరుగుతూ ఉన్నాయి, భక్తులు ఏమంటున్నారు, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ. విశాఖపట్నంలోని ఏ దేవాలయం చూసినా కూడా శ్రీరామ నామస్మరణతో మారుమోగిపోతుంది. మనం చూడొచ్చు విశాఖపట్నంలోని ఇంత ప్రముఖ దేవస్థానం అయినా ఇక్కడ అంబికా బాగ్లో ఉంది శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవస్థానం. ఇది ఉదయం నుంచి కూడా భక్తులతోని కిటకిటలాడుతుంది. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు అయోధ్యలోని శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా కూడాను దేవాలయంలోని ప్రత్యేక కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు అన్నీ జరుగుతున్నాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని సందర్శిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు హిందువులకి ఒక పవిత్రమైన పండగ రోజు అని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా స్వామివారికి కూడా కళ్యాణం జరుగుతుంది. పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మహిళా భక్తులు అందరూ కూడా ఎక్కువ వచ్చి స్వామివారిని పూజిస్తున్నారు, అభిషేకాలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు అయోధ్యలోని శ్రీరాముని విగ్రహం ప్రతిష్ట జరగనుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ అన్ని జరిగాయి. ఈ విశాఖపట్నంలో కూడా గత కొన్ని రోజుల నుంచి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు, శోభాయాత్రలు, అలాగే రథయాత్రలు కూడా జరుగుతున్నాయి. మనం ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈరోజు అయోధ్య రాముని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది కదా, మీకు ఏమనిపిస్తుంది? మేము విశాఖపట్నం నుండే వచ్చాము. ఈరోజు అయోధ్యలో జరుగుతున్నటువంటి రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ అంబికాబాగ్ రామాలయంలో కళ్యాణం చేస్తున్నారు. దానికని వచ్చాము. లోక కళ్యాణార్థం కోసం జరుగుతుంది. ఈ దేశం, మా విశాఖపట్నం, మా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాం రాముల వారిని. జై శ్రీరామ్. హిందువుల కోరిక అయోధ్యలోని ఇప్పుడు నెరవేరింది కదా, ఏమని చెప్తారు? చాలా సంతోషంగా ఉంది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న గుడి ఈరోజు కట్టారు. రాముల వారిని అయోధ్య వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాము. చాలా మంది మనం చూడొచ్చు భక్తులు ఇక్కడ నుంచి జై శ్రీరామ్ అంటూ మారిపోతుంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి కూడాను భక్తులు, అలాగే ఇక్కడ నగరవాసులు కూడా చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు అన్నీ చేస్తున్నారు. చాలా మంది కూడాను ఇక్కడ పాల్గొన్న తమ పూర్వజన సుకృతం అని కూడా అంటున్నారు. ఎందుకంటే మహిళా భక్తులు అధిక సంఖ్యలోని రావడంతో దేవస్థానం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. అంతా మాట్లాడి చాలా మంది భక్తులు. సార్, ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు అయోధ్యలోని రాముడి విగ్రహం? జై శ్రీరామ్. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి, మాటలు రావట్లేదు, చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. 500 సంవత్సరాల నాటి కళ ఈరోజు నిజమైంది. చాలా సంతోషంగా ఉందండి. ప్రతి గ్రామంలోని రామాలయం కట్టి ఇలాగే సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఆశిస్తున్నాను. అమ్మ, మీరు చెప్పండి, ఏమనుకుంటున్నారు? అలాగే అదే మనతో మా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ నుంచి సీతారాముల వారికి ప్రత్యేకంగాను కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది. ప్రముఖులు కూడా సందర్శించుకుంటున్నారు ఉదయం నుంచి కూడాను. ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో పాటు అలాగే శారదాపీఠం స్వామీజీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించుకున్నారు. స్వామివారి దగ్గర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడ ఏర్పాట్ల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలోని ఒక పండగ వాతావరణం అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. ఎందుకనంటే ఈరోజు అయోధ్యలోని రాముడు విగ్రహం ప్రతిష్ట కార్యక్రమాన్ని గత కొన్ని రోజుల నుంచి విశాఖ వాసులు ఒక పండగ వాతావరణంలో జరుపుకున్నారు. నిన్న ఆర్కే బీచ్లో అయితే శోభాయాత్ర కూడా నిర్వహించారు. కాళీమాత టెంపుల్ నుంచి కూడాను పార్క్ హోటల్ వరకు నిర్వహించారు. ఏదేమైనా కూడా ఈరోజు విశాఖపట్నం అంతటా కూడాను ఒక పండగ వాతావరణం నెలకొంది. అయోధ్యలో రాముడు ప్రతిష్ఠింప చేయడం అంటే ఒక పెద్ద పండుగ జరుపుకోవడంతో విశాఖ అంతాను రామనామ స్మరణతో మారుమ్రోగిపోతుంది. బాతు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.